హాయ్ అండి. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి గురించి ఎంతవరకు ఎవరు కూడా చెప్పని 9 పచ్చి నిజాలని ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని వినడం వలన అసలు మీ గురించినటువంటి ఆ 9 పచ్చి నిజాలు ఏంటి? ఆ విషయాల వలన మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా? లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా? మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరు? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది. క్షణం క్షణం కూడా ఏంటంటే మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ నరకం అనేది అనుభవిస్తూ ఉంటారన్నమాట. మంచికి పోయిన చెడు, మంచి చెప్పిన చెడు అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పడేస్తూ ఉంటారన్నమాట. జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టినవారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వేం చేశావు మాకు అన్నట్లుగా. ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో బయటవారే కాదండి, ఇళ్లల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి కన్యా రాశి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఎంత బ్రతుకు భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారే గుండెల మీద తంతూ ఉన్నారే ఏంటి అని చెప్పేసి చాలా నలిగిపోతూ ఉంటారన్నమాట. కొన్ని సందర్భాల్లో కానీ, కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన ఒక్కొక్కసారి కుటుంబంలోని సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉంచొచ్చుగా భగవంతుడా అని చెప్పేసి వీరు భగవంతుడిని కోరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారండి. చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారన్నమాట. మానసికంగా బయటికి ఎవరికీ చెప్పుకోలేక వీరిలో వీరు నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి గ్రహాల స్థితిగతులు అనేవి సరిగ్గా లేకపోవడం వలన ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండి, దైవాన్ని నమ్ముకుంటూ ఉండి, అంటే ఏదన్నా ఆలయాలకు వెళ్ళటం, ఇలాంటివి చేయటం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటం, శివాలయానికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి కన్యా రాశి వారి గురించి వీరు చాలా అందంగా ఉంటారండి. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారన్నమాట. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా, అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరి యొక్క మంచితనం అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయంగా ఎదుటివారికి కనులు తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు చాలా చక్కగా ఉంటారు. ఆడవారే కాదండి, పురుషులు కూడా అలాగే ఉంటారన్నమాట. పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా ఎక్కువ మంది కూడా ఇలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే కొంతమంది కొంచెం హైట్ అటు ఇటు అవ్వవచ్చు, కానీ ఏంటంటే రంగు తక్కువగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మీరేంటంటే ఒక కళ అనేది వీరి ముఖంలో, ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అలా ఈ కన్యా రాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది. కాబట్టి
వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అవి చాలా వరకు కూడా నెట్టేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు వీరి దగ్గర సమస్యలు వస్తాయి, వచ్చినా కానీ ఎక్కువసేపు నిలబడలేవు. వీరి యొక్క అదృష్టం ముందు ఈ విషయంలో మాత్రం మీరు చాలా లక్ అని చెప్పుకోవచ్చండి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఈ కన్యా రాశి వారికి కొంచెం కోపము, ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో, ఓర్పు, సహనం, త్యాగం, అంటే అవసరమైతే త్యాగం చేసేస్తారు. ఏదైనా సరే కుటుంబం కోసం. అలాగే ఇలా ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అదే వీరిలో ఏంటంటే ఎఫెక్ట్ కొడుతూ ఉంటుందన్నమాట. అంటే మంచితనం ఎక్కువైనప్పుడు అది ప్రేమ పగగా మారే అవకాశం కూడా ఉంటుందంటారు చూడండి. ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరన్నమాట. అంతగా ఆవేశాన్ని చూపిస్తారన్నమాట. ఎందుకంటే వారి ప్రేమ అనేది నిజం కాబట్టి వారి ఆవేశం వెనుకమాల బాధ అనేది ఉంటుందన్నమాట. కనిపించని ప్రేమ అనేది దాగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కన్యా రాశి వారికి కోపం కనుక ఎవరన్నా తెప్పించారంటే మాత్రం వీరి దగ్గర నుంచి ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అవతల వాళ్ళైతే ఖచ్చితంగా వణుకుపోవలసిందేనండి. ఎందుకంటే వీరి యొక్క ఆ కోపం, ఆవేశం అనేది అలా ఉంటుందన్నమాట. మనం మంచే చేస్తున్నాము, మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మన గురించి ఏదన్నా చెడుగా ప్రచారం చేసినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేరన్నమాట. వాళ్ళు తీసుకోలేరు ఆ విషయాన్ని. ఇచ్చిన చేతినే ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే వారి మనసుకి ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాలు అనేవి మనుషుల వలన చాలా ఎదురయ్యాయి అన్నమాట. పరిస్థితుల వలన ఎదురైనటువంటి గాయాల కన్నా కూడా మనుషుల వలన ఎదురైనటువంటి గాయాలు అనేవి వీరి గుండెకు గట్టిగా తగిలాయి అన్నమాట. కాబట్టి వీరికి ఏంటంటే ఆ వాతావరణం వలన కొంచెం ఆ డిప్రెషన్ వలన వీటి వలన ఆవేశం, కోపం అనేది తెలియకుండానే వస్తున్నాయి. కానీ మీరేంటంటే కాస్త అదుపులో ఉంచుకోవాలండి. ఎందుకంటే జనం అర్థం చేసుకోరు. నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చేసుకున్నా మనసున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారండి. మనుషులైతే ఉంటున్నారు, కానీ మనసులు ఎక్కడుంటున్నాయి? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి అలాంటి మనసులేని మనుషుల్లో మనం మంచి మనసుని పుట్టించి వాళ్ళు మన గురించి అర్థం చేసుకునేలా, ఆలోచించేలా చేయగలగటం అనేది జరిగే పనేనా? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎవరి కోసము ఎదురు చూడవద్దు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడరు. ఎవరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకు భగవంతుడు ఉన్నాడు, ఆయన అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. ఎందుకంటే చాలామంది కూడా అంటే మనసుల్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా కొంతమంది చెప్పలేరండి. నిజానిజాలు అనేవి ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నిజాలు అనేవి మీ మనసుకు కాస్త బాధగా అనిపించినా కూడా దానిలో మీరు మార్పులు, చేర్పులు చేసుకోవడం వలన మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, మీరు మీ చేత్తో ఎవరికి సహాయం చేసినా ఆ చెయ్యి అనేది వీరికి విషంగా మారుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వలన కొంచెం అతి ప్రేమ అనేది వీరు జనం మీద చూపిస్తూ ఉంటారన్నమాట. అంటే కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అతిగా ప్రేమించడం, అతిగా వారికి
కావలసిన దానికన్నా కూడా ఎక్కువగా అందించటం, ఇలాంటి వాటి వలన ఏంటంటే వీరి విలువ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి తెలియట్లేదన్నమాట. అంటే అది పిల్లలు అవ్వచ్చు, ఇట్లా మన అనుకునే మనుషులు కూడా ఏంటంటే వీరి విలువ అనేది తెలియదు. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అతిగా చేయకండి, అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు, అతిగా కోపడనవద్దు. ఏదైనా సరే మనము మనుషులమేనండి, వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. మన బిడ్డలుగా పుట్టారు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అన్న తాపత్రయం, తపన ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ క్రమంలో మనల్ని మనం కూడా ఎక్కడా కూడా కోల్పోకూడదు. మనకున్నటువంటి గౌరవ మర్యాదలను పోగొట్టుకోకూడదన్నమాట. వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి. కష్టం విలువ, సుఖం విలువ, కష్టం విలువ తెలియజేసినప్పుడే సుఖం విలువ అనేది వారికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే మనం మనుషులమే అని చెప్పి అతిగా చేయకుండా అలా చేయటం వలన ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మనసుకు బాధగా ఉంటుంది. అది తీసుకోగలిగితే అంటే అన్నారులే అని చెప్పేసి మనం కూడా క్షమిస్తే పర్వాలేదు. కానీ ప్రతిసారి కూడా క్షమించాలి అంటే అది ఎవరి వలన కూడా కాదన్నమాట. ఎందుకంటే ఒకానొక క్రమంలో పడ్డటువంటి ఆ బాధల వలన కోపం అనేది వస్తుంది, మనసుకు బాధ అనేది కలుగుతుంది. కాబట్టి అలా బాధపడాల్సినటువంటి సందర్భాలు అనిపించుకునేటటువంటి ఆ స్థితిని తెచ్చుకోకుండా బాధ్యతలు అనేవి నేర్పించాలి. కానీ ఆ క్రమంలో ఎక్కడా కూడా మీ గౌరవం, విలువల్ని ఇలాంటివి తగ్గించుకోకుండా చూసే ప్రయత్నం చేయండి. వారికి కూడా మీ కష్టము, మీ విలువను అర్థమయ్యేలా తెలియజేయండి. ఇక 5వ పాయింట్ ఏంటంటే ఈ రాశిలో ఉన్నవారు చాలామంది కూడా ఎక్కువగా ఏదన్నా బిజినెస్లు చేయాలన్న ఆలోచన ఉంటూ ఉంటారు. అంటే ఒకరి కింద చేయి చాచడం, ఒకరి కింద పని చేయటం వీరికి పెద్దగా నచ్చవన్నమాట. అందుకని చిన్న పని అవ్వచ్చు లేదా పెద్ద పని అవ్వచ్చు, సొంతంగా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి అనే ఒక తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీరికి ఏంటంటే ఒక్కోసారి గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం వలన చేసే పనిలో ఎక్కువగా అడ్డంకులు, సమస్యలు, అడుగడుక్కు సమస్యలు అనేవి కొంతమంది మనుషులు కూడా కావాలని చెప్పేసి సృష్టించే వాళ్ళు ఉంటారండి. కొంతమంది కొన్నేమో మన టైం బాగోక కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి వాటి వలన చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అయితే మీరు ఒక వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలా తెలిసినప్పుడు ఏంటంటే ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయిలోకి చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అనుకుంటే దానికి తగినటువంటి గొప్ప గొప్ప రిస్కులు కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏది చేసినా కూడా మనం ఏంటంటే ఎక్కడా మనము ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి. కష్టమైనా సరే మనం చేసే ప్రతి పని కూడా మనం నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగినట్లుగా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే మనుషులు కూడా చాలా ఇబ్బందులు పడతారండి. అవన్నీ తట్టుకోగలిగినప్పుడే అప్పుడు మాత్రమే మనం నిలబడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక 6వ పాయింట్ ఏంటంటే శత్రువులండి తెలీదు వీరికి. అంటే మనం కూడా శత్రువులు ఎవరుంటారబ్బా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఉంటారండి. మీ చుట్టూ మీకు ఎవరైతే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారో, మీరు నమ్మకం మీద మన మనుషులు అని చెప్పేసి ఎవరికైతే మీ కష్టాలను చెప్పుకుంటూ ఉన్నారో
వాళ్ళు మీకు ఇప్పుడు మిత్రులుగా ఉంటారండి. కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్ళే అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? నమ్మకం మీదే గట్టిగా దెబ్బ అనేది పడుతుందన్నమాట. కాబట్టి జనంకి ఎవరికీ కూడా చెప్పకండి. ఎవరికీ కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. ఎవ్వరికీ ఏమీ చెప్పుకోవద్దు. ఏంటని పలకరించి పక్కకు వెళ్ళిపోండి. అంతకు మించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా మీ మనసులో నలిగే బాధ ఎంత బాధ చెప్పుకుంటే భారం దిగిపోతుందని అంటారు. కానీ ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి చూసి సమయం చూసి జనం ఇంకా మనల్ని ఏడిపించడానికి సిద్ధంగా ఉంటారండి. ఎవరు నమ్మకంగా ఈ రోజుల్లో ఎవరు ఉండటం లేదు. ఎవ్వరికీ కష్టాలు చెప్పుకునే రోజులు కాదు. కన్నీళ్లు తుడిచే చేతులు ఏవీ కూడా లేవన్నమాట. ఒక నటన టైంపాస్గా వింటారు. మన బాధలు విన్న తర్వాత పక్కకు వెళ్ళిపోయి వీళ్లకు ఇలాగే జరగాలని, లేకపోతే ఇంకా వారు కూడా ఒక చేయి వేస్తారు మన బాధను పెంచడంలో. దాని మీద మనం చెప్పిన మాటల్లో 100 పెడార్థాలు వెతుకుతూ ఉంటారన్నమాట. కాబట్టి దయచేసి ఎవరికీ కూడా మీ మనసులోని బాధలు చెప్పుకోవద్దు. ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. అంతేగాని కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు లేదా భర్త బిడ్డలు తల్లి తండ్రి ఇక అంతేనండి. తోబుట్టువులు కూడా బయట వాళ్ళే నన్ను అడిగితే. కాబట్టి ఎవరో నూటుకో కోటుకో కొంతమంది ఉండొచ్చండి. అందరినీ అనడం లేదు. కొంతమంది చాలా తక్కువ మంది అయితే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అన్నమాట. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ కన్యారాశి వారు కూడా చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటివారిని చాలా గౌరవిస్తూ ఉంటారు. వీరి విషయాల్లో ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి చాలా కోపం వస్తుంది. వీరు పెద్దగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుందన్నమాట. అలాగే చాలా నిదానంగా చాలా కామ్గా ఉంటారు. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే తప్ప గబుక్కున నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదండి. కాకపోతే ఒక్కోసారి వీరి ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కొంచెం కంగారు, టెన్షన్స్ ఇలాంటివనేవి వీరికి పరిస్థితుల వలన కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య బాగా నలిగిపోయారు. కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త ధ్యానం చేసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలన్నమాట. అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు. ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. మీ పనులు, మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు కూడా ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారుతాయి. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి తప్పనిసరిగా పెట్టాలి. ఇక 7వ పాయింట్ వీరికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదండి. ఇప్పుడు కూడా ఒక చిన్న వయసులో కాస్తంత తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కాస్త వివాహమయ్యి బాధ్యతలు నెత్తి మీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం, డబ్బు విలువ తెలుసుకోవటం గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదండి. ఎక్కువగా లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా కూడా వీరికి అవసరాలకైతే సరే అవసరాలు తీరే సంపాదన అనేది వీరి భవిష్యత్తుకు కూడా వెనకమాల అనేది రూపాయి అనేది తప్పనిసరిగా వీరు
కూడేసుకోగలుగుతారు. రూపాయి వెనకేసుకోగలుగుతారు. వీరి యొక్క అవసరాలను కూడా తీర్చుకోగలుగుతున్నారు. అప్పులు ఏమన్నా ఉన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడతారు. కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకున్నారు. వీరి జీవితంలో ఖచ్చితంగా నూతనంగా గృహ నిర్మాణం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. అంటే సొంత ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా ఒక భూమి అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేదా ఒక బంగారం అవ్వచ్చు, ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు మధ్యవర్తిగా ఎవరికీ కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు ఎవరికన్నా అప్పుగా ఉంటే మాది పూజ అని చెప్పి ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు, లేదా ఏదన్నా విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మీ మీద ఆ సమస్య వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా ఏ విషయాల్లోనూ ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. మీరు పట్టించుకోవద్దు. డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దన్నమాట. ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు తెచ్చుకోవద్దు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కన్యా రాశి వారు అంటే జీవితపరంగా అంటే కొంతమంది వివాహం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక వయసు వచ్చినా కూడా వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికి కూడా సంతానం ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చి అవి వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది. జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి వచ్చి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు ఏదన్నా రాజకీయ నాయకులు కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ హైలైట్ 9 పాయింట్స్ ఇవేనండి. కాబట్టి మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీరు అంటే మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగుండటం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు, మనశ్శాంతి గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9 పాయింట్స్లో దగ్గరగా ఉండే పాయింట్ ఏదో తప్పకుండా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. అర్థమైంది కదండి కన్యా రాశి వారి గురించి 9 పచ్చి నిజాలు ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.